మధ్య కనపడలేదు మీరు ఓన్లీ లేడీస్ ప్రోగ్రామ్ మహిళా మొన్న ఇది వచ్చి వీడియో తాలూకు ఇది పెన్ డ్రైవ్ వాటికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ వీడియో ఆడియో మాట్లాడింది మిగతా ప్రూఫ్లు జీవోలు అన్నీ పెట్టుకున్నాం. ఏం చేయ ఏం మాలి ఇదే సంజయ్ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు ఎవరైతే పాపం అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అవకతవకల నిర్ణయాల వల్ల విధానాల వల్ల ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా గళమెత్తి ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలను సంధించడం జరిగింది. వాటి గురించి సమాధానం చెప్పకుండా వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేయడం, దానితో పాటు డైవర్షన్ పాలిటిక్స్కు పూనుకోవడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు డిఎస్సి పరీక్షకు హాజరైన తర్వాత జరిగినటువంటి సంఘటనల పట్ల కలత చెందుతూ ఉంటే దానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ప్రశ్నిస్తూ ఉంటే అటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు స్పందించడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, దాని మీద విచారణ చేపట్టరు. కాబట్టి మీ ఉద్దేశం ఎలా ఉంది అంటే ప్రతిపక్షాలు 4 రోజులు గొడవలు చేస్తాయి, గందరగోళం చేస్తాయి, ప్రశ్నిస్తాయి, నిరసనలు తెలియజేస్తాయి, వెళ్ళిపోతారనేటువంటి ధోరణితో ఉండారు తప్ప మీరు ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే అనేక సందర్భాలలో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్పాం. ఈరోజు ఎవరైతే అవుట్సోర్సింగ్ కింద పనిచేసేటువంటి వ్యక్తికి మీరు బాధ్యతలు అప్పచెప్పారో, ఏ వ్యక్తి అయితే పరీక్షలో కూర్చున్నాడో ఆ వ్యక్తి నవీన్ అనేటువంటి వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారం ఉంది. ఈ వ్యక్తికి పేపర్ లీక్ కాకపోతే మీరు బాధ్యతలు అప్పచెప్పినటువంటి అవుట్సోర్సింగ్ వ్యక్తికి ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్తే ఆ వ్యక్తికి 1వ ర్యాంక్ సంపాదిస్తే ఆ 1వ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆయన ఏదో ఒక విధంగా వెరిఫికేషన్కి హాజరు కాలేదు అని చెప్పి అధికారులు చెప్పి దాన్ని ఏదో ఒక విధంగా మసిబూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం. జిల్లా కలెక్టర్ గారు లేరు. అందుకే జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చి ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు ఏదైతే లిస్టు మొదట్లో మీరు సెలెక్ట్ చేశారో దీని ప్రకారం మీరు ఎందుకు తీసుకోలేకపోయారు, మీరు 2వ ర్యాంకులో తొలగించినటువంటి జాబితాలు మొదటి ర్యాంకులో ఉన్నటువంటివి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జీవో నెంబర్ 447 నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అర్హతను ఎత్తివేయడం, అంటే మీరు ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా మీ ఇష్ట ప్రకారం కాల్ రాశారనేటువంటి దానికి ఈరోజు దానికి ఉన్నటువంటి 2% ఉన్నటువంటి దాన్ని 3%కి మార్చారు జీవోలో స్పోర్ట్స్ కోటాలో. అదేవిధంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఏపీ స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ దాని ప్రకారం ఈరోజు అసలు మీరు పరీక్షలు కూర్చోవలసినటువంటి పనే లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ రాశారు క్లియర్గా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటిది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996ని అమెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఆ తర్వాత మరలా మీరు జీవోఎంఎస్ నెంబర్ 56 ఇచ్చి గతంలో మేము చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి ఎవడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చోవాలని ఇచ్చినటువంటి జీవో. దీంట్లో మీరేం చెప్తున్నారు, నెసెసరీ అమెండ్మెంట్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై రెఫరెన్స్ థర్డ్ రీడ్ అబోవ్ అండ్ ద స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ఇష్యూడ్ జీవోఎంఎస్ నెంబర్ 436 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 15th October 1996 యాజ్ సబ్సెక్వెంట్లీ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పి ఇడే ఉన్నాడు.
ఇక్కడ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఈరోజు మరలా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చోవాలి అని చెప్పి ఇచ్చినటువంటి జీవో. అంటే పిల్లలతో నిరుద్యోగులతో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆటలాడుకున్నది. దానికి సంబంధించి మేము అడుగుతా ఉంటే అయ్యా మీరు జీవోఎంఎస్ నెంబర్ గతంలో ఉన్నటువంటి 74 జీవో ఏదైతే ఉందో 2012లో ఉన్నటువంటిది 2% స్పోర్ట్స్ కోటా ఉంది. 26 క్రీడలు ఉన్నాయి, 29 క్రీడలు. మీరు దానికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 47 తీసుకొచ్చి దాని మీద ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చోవలసినటువంటి అవసరం లేదని చెప్పి జీవోఎంఎస్ నెంబర్ 4 తీసుకొచ్చి స్పోర్ట్స్ మామూలుగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ 29ని 65కి పెంచి 2% 3% పెంచి లేనిపోయిన ఆటలన్నీ తీసుకొస్తే అసలు క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడు ఏమాత్రం చదువు సంజయ్ లేనటువంటి వాడు రేపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు కూర్చోవలసినటువంటి అవసరమే లేదన్నారు. ఇచ్చేసి ఈరోజు వాటిలో అయిపోయిన తర్వాత మరలా మీరు దాన్ని రద్దు చేశారంటే ఆ జీవోని కేవలం నిరుద్యోగులతో మీరు ఆడుకోవడానికి మీ ఇష్ట ప్రకారం జీవోలు విడుదల చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద మేము అడిగినటువంటి ఒక్కదానికి కూడా నీట్ పేపర్కి సంబంధించి లీకేజీ మాట వాస్తవమా కాదు, ఈరోజు ఉన్నటువంటి ఈ పేపర్కి సంబంధించి డిఎస్సి పేపర్ లీక్ అయిన మాట వాస్తవమా కాదా, అవుట్సోర్సింగ్ ఉద్యోగి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్పారు, ఆ వ్యక్తి కూర్చుంటే నెంబర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం పేపర్ లీక్ అయినట్టు కాదా. ఆడియో టేపులో ఈరోజు కలెక్టరేట్లో కూడా ఇచ్చాం డిఆర్ఓ గారికి. ఆడియో టేపులో స్పష్టంగా 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందని మాట్లాడదాం. అంటే బేరసారాలు జరిగిన మాట వాస్తవం కాదా. 400 పోస్టులు ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారంటే అమ్మేశారు, అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి దాని మీద మీకు నిజంగా మీరు పొరపాటు చేయలేదని మీరు అనుకుంటే, మేము ఎక్కడ పొరపాటు చేసినటువంటి పరిస్థితి లేదు అనుకుంటే సిబిఐ విచారణకి ఇవ్వండి. ఎందుకు మీరు సిబిఐ విచారణ అంటే దాని మీద మేనమేషాలు లెక్క పెడతారు. లోకేష్ మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ చర్చకి రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకి రావడానికి. కాబట్టి నీ స్థాయికి తగ్గటువంటి వాళ్ళు నేను అనేక సందర్భాలు ఇసిరా, నీకు ఎవ్వరు పడలే. నీ స్థాయికి నెల్లూరులో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి చాలా ఎక్కువ. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఒప్పించాం. ఆయన కూడా బాధపడ్డాడు పాపం, నేనేందయ్యా వెళ్ళి లోకేష్తో మాట్లాడదంటే మేమేదో బతిమాలి ఒప్పించాం. లేదులే అతను ఏదో విద్యాశాఖ మంత్రి కదా, ఎట్టాటోడైనా కూడా నువ్వు ఒప్పుకో అని చెప్తే ఆయన ఏదో ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు, సిద్ధంగా ఉన్నాడు. మేము ప్రకటిస్తున్నాం, నీకు ఛాలెంజ్ విసురుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్కి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రశేఖర్ రెడ్డి వస్తాడు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్సీ, నువ్వు తేదీ వేదిక ఖరారు చేయి, ఆ రోజు డిబేట్ పెడదాం ప్రజల మధ్యంలో, మీడియా సమక్షంలో. నువ్వు వాటికి సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హులు అవుతావు తప్ప ఆ విధంగా కాకుండా నువ్వు ఈరోజు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు రాండి వీళ్ళు రాండి, నయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలవాల నువ్వు నాతో పాటు రమ్మని చెప్పాను నేను. కాబట్టి నువ్వు ఇష్ట ప్రకారం వాళ్ళకి ఛాలెంజ్లు ఇస్తేది కాకుండా నీకున్నటువంటి బాధ్యతను మీరు విస్మరించారు.